ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఒక పక్కేమో కేంద్రంలో భాగస్వామ్యం ఎలా ఉంది ఈ మధ్య ఏంటో నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువ పెరుగుతున్నాయి అంటున్నారు, నిజమేనా? ఏం లేదు, పెరగటం ఏం లేదు, కానీ కూరగాయలు కూడా తక్కువగానే ఉన్నాయి. పప్పులు అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. వృద్ధాప్యం పెన్షన్ మట్టుకు ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది వచ్చి. బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. అది ప్రభుత్వాలు పదే పదే ఖజానాలో డబ్బులు లేవంటే కొంతమందికి ఏమో కొత్త పెన్షన్లు అంటున్నారు, మళ్ళీ ఉన్న వాళ్ళకి తీసేస్తారు. ఈ అవలంబన ఎందుకంటారు సార్? తీసేసే వాళ్ళు ఎవరు చేయట్లేదండి. 15,000 20,000 ఆదాయం వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకి ఒకట్ల. పాప నిజమైన అర్హులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. నిజమైన అర్హులు ఉండి కూడా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు మీలాగే సార్. వాళ్ళకి అందట్లేదు అంటే వాళ్ళకే ఉన్నాయి, వచ్చే వాళ్ళకి ఉన్నాయి. వితంతు పెన్షన్లకి 2 సార్లు ఇచ్చాడు. ఒకసారి ఆపేసి ఒకసారి ఇవ్వకుండా వాళ్ళగా అది ఇవ్వకుండా ఈ మొత్తం వృద్ధాప్యం వాళ్ళకి ఇవ్వకుండా అసలు మామూలుగా అసలు 3 సంవత్సరాలు అయింది. దాని ఇంత మటుకు ఇది లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళి అడిగినా కానీ సరిగ్గా రెస్పాన్స్ లేదంటున్నారు, నిజమేనా సార్? వాళ్ళు అదలేదే మేమేం చేస్తామని అంటున్నారు వాళ్ళు. అది ఎలా ఉంది సార్ ఆచరణలో? రాష్ట్రం అభివృద్ధి అంటున్నారు, ఇటు పక్క అమరావతి అంటున్నారు, నిజమేనా? అభివృద్ధి చేస్తున్నారండి. ఈయన కూడా పట్టించుకోవాలిగా. పోలవరం చేస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు, అది చేస్తున్నాడు. వాళ్ళ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడే కానీ వీళ్ళ గురించి కూడా పట్టించుకోవాలిగా. 3 సంవత్సరాలు అయితే వృద్ధాప్యం వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇవ్వాలని లేదా? అది ఏమంటారు సార్? నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. ఇంకా చూసుకుంటే 1,500 చొప్పున సంవత్సరం బారు 18,000. ఇటు పక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు లేదా 3,000 ఇవ్వలేదు అన్నాడు, వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నాడు. వృద్ధాప్యం వాళ్ళకి చూసి ఇవ్వాలి. ముందు ఏంటంటే వాళ్ళు నలుగురు తెచ్చుకున్నారు, అయ్యో మనకు రాలేదని ఫీలింగ్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధగా 3 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వీళ్ళకి ఇవ్వాలని లేదా, జ్ఞానం లేదా, ఆ మాత్రం లేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా కొద్దిగా స్పందిస్తే బాగుంటుంది ఇలాంటి సమస్యల పైన. ఉప ముఖ్యమంత్రి గారు ఎవరండి? ఇల్లు ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతున్నారు కానీ వీళ్ళ గురించి పట్టించుకుంటా. నిన్న మొన్న ఒక వార్త హల్చల్ చేసింది సార్. ఏదైతే జన సైనికులకు సంబంధించి కొన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గారు అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా ఆ అమ్మాయి పదే మీడియాలోకి వస్తుంది 3 రోజుల నుంచి. మనకు తెలియదండి, అటు తరగతి మరి మేము పట్టించుకోవాలి. నిబద్ధతగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, కొంచెం ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉంటే బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు గుళ్ళు తిరగటం, అవి తిరగటం, ప్రజల గురించి పట్టించుకుంటలేదు ఆయన. అది తాట తీస్తాను మీ అందరికి అండగా ఉంటాను. తాట తీస్తాడు, తీసుకొనే ఉండే వాళ్ళు. తాట తీసినా ఏది చేసినా ప్రజల గురించి పట్టించుకుంటా. ఆయన గుళ్ళు ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి హాజరవటానికి చేస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు ఆయన. ఎమ్మెల్యే స్థాయి ఉండే హోదాలో ఉండి కూడా మహిళల వేధింపులు, ఇలాగ అక్రమ సంబంధాలు ఎందుకండి? అందులో జనసేనలో పద్దాకు రిపీట్ అవుతున్నాయండి. అయితే అవన్నీ మామూలు. వాళ్ళకి మామూలు. ఇలాంటి వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు చేయరాడు, వాళ్ళకి అవన్నీ మామూలే. మహిళ ప్రభుత్వ ఉద్యోగి సార్, కొంచెం ఈ ఆవిడ దగ్గర అవడం, వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు దూరంగా ఉండడం, వాళ్ళ హస్బెండ్, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయి హోదా వ్యక్తి చేస్తుంటే ఇబ్బంది కదా. ఆయనకి అలవాటే కదండి ఇలాంటి ఇలా అలవాటే. ఇప్పుడు వృద్ధాప్యం వాళ్ళకి పట్టించుకుందామే, మనం చేద్దామే అని అది లేదు, ఏది ఎవరికి లేదు. వాళ్ళ ఊర్లు ఆ ఊర్లు ఈ ఊర్లు ఆ ఊర్లు తిరగటం తప్ప ఏం కనపడతలే. అది అంటారు ప్రభుత్వం అయితే నెక్స్ట్ 2029 కష్టంగానే ఉంటుంది అంటారు. కరెక్ట్గా ఇదే వస్తారు, వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది.